నా పరువు మొత్తం తీసావు కదే. తాళిబొట్టు ఉంచుకొని కూడా మళ్ళీ ఇంకో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడుతోందంటే ఏమైందో చెప్పవే. ఎందుకే ఇంత పని చేసినావు? బంగారం లాంటి నీ మెళ్ళ తాళి కట్టి అట్లెట్లా వదిలేసిపోయిండు? వాడెవడు చెప్పవే. ఇంక చాలు మృదుల. ఎవరి కోసం నిజం దాచి ఇంత అవమానం భరించాల్సిన అవసరం లేదు. ఆ రోజు మధుబాబు వచ్చి తీసుకొచ్చారు గాని లేకపోతే నీ జీవితం ఏమైపోయేదు. నన్ను క్షమించు తల్లి, క్షమించు. రేయ్, క్షమించడానికి తర్వాత మృదుల మెళ్ళ తాళి ఎవడు కట్టాడో చెప్పు. ఏమో తెలీదు బాబా. తెలియకుండానే ఎలా పెళ్లి చేశావు? ఎలా ఉంటాడో ఎక్కడుంటాడో ఏమీ తెలీదా? ఎక్కడో పటాన్ చెరువు దగ్గర చెప్పాడు బాబు. చూడటానికి పిల్లగాడు బాగున్నాడు, డబ్బులు ఇస్తానన్నాడని పెళ్లి చేసేసాను. కానీ మోసం చేసి వెళ్ళిపోయాడు బాబు. పోనీ ఫోటో ఉంటే ఇవ్వయ్యా. ఎలాగైనా పట్టుకుందాం, మృదుల జీవితాన్ని నిలబెట్టాలి. ఎక్కడ ఫోటో అమ్మా? ఆ రోజు నన్ను పోలీసులు తీసుకుపోయి ఇదిగో మొన్న వదిలినారు. వదిలినప్పటి నుంచి పటాన్ చెరువు మొత్తం ఎత్తుకుతూనే ఉన్నా, ఎక్కడ కనిపించలేదమ్మా. కానీ వదలమ్మా, ఎక్కడున్నా పట్టుకొని నా బిడ్డ జీవితం నిలబెడతా. రేయ్ రాస్కెల్, చేసిందంతా చేసి ఇప్పుడు బిడ్డ జీవితం నిలబెడతానంటావేంట్రా? బంగారం లాంటి బిడ్డను తీసుకెళ్లి జీవితం నాశనం చేసావు కదరా. మళ్ళీ ఎప్పుడైనా నా బిడ్డ చుట్టుపక్కల కనిపించావో ప్రాణాలు తీసేస్తాను. సెక్యూరిటీ, సెక్యూరిటీ, పిచ్చాసుపత్రులు పడేయండి. వెండి అయ్యా తీసుకెళ్ళండి. ఆ తాగుబోతు వెధవేం చెప్పడు. దీన్నే 4 తగిలిస్తే అన్ని నిజాలు కక్కుతుంది. అర్థమైందే, ఇక వాడు రాడు. అయినా వాడెవడు తెలియనప్పుడు, వాడి గురించి మాట్లాడటమే ఇష్టం లేనప్పుడు ఇంకా వాడు కట్టిన తాలిపొట్టు నీ మెళ్ళో ఎందుకు? తీసేయ్, 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 తీసేయ్. ఇక నా వల్ల ఎవరికి ఏ సమస్య ఉండొద్దు. మృదులా, 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 లే, మృదులా, లే, మృదులా. ఎన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. నీకో స్నేహితుడిగా ఉన్నా, ఇక నుంచి భర్తగా ఉంటా. నా గుండెల మీదున్న ఈ తాళిని నీలాంబరి మెడలో. పార్వతి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మీరు నా మాట వినాలి పెద్దబాబు గారు, లేదంటే నా కడుపులో పెరిగే మన బిడ్డ మీద ఒట్టే. అమ్మా గంగా, అసలు మీ అమ్మకి అవమానం జరగటానికి కారణం ఆ మంగే. తనే కావాలని రాజేశ్వరమ్మ చీరను తీసుకొచ్చి వద్దంటున్నా మీ అమ్మ గౌరమ్మకి ఇచ్చింది.
ఇదంతా కేవలం నీ మీద కోపంతోనే చేసింది. అమ్మా, మీరేంటి వైశాలి ఇంటి నుంచి బయటకు వస్తున్నారు? ఏంటి అలా చూస్తున్నారు? మాట్లాడండి. ఏం లేదే, బిడ్డను దూరం చేసుకున్న బాధలో ఉంది కదా, ఓదార్చి వెళదామని వచ్చాం. అవునవును, అందుకే వచ్చాం. అది సరే, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీరెందుకు వచ్చారో మేము కూడా అందుకే వచ్చాం. లైట్ అవును కదా, తీసేస్తానా? నిత్య, నా స్నానం అయిపోయింది, నువ్వు కూడా స్నానం చేయి. అమ్మో, ఇక్కడ నా వల్ల కాదు బాబు. ఏం కాదు, నేను ఏర్పాటు చేస్తాను. కానీ ఎవరది? నిన్ను రోడ్డు మీద చూసి నాకి లక్కాయత్తు, నేను రోమియోగా మారి నాకి లక్కాయత్తు, నాకు గుండెల్లో మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్వేంకటగిరినాథాయ శ్రీనివాసాయ మంగళం. నేను నీకేం ద్రోహం చేశాను హరి? నాపై ఎందుకు ఇలా కక్ష తీర్చుకున్నావు? నా శీలాన్ని ఎందుకు దోచుకున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు సోని. నైట్ నేను నిన్ను తాకను కూడా తాకలేదు. మరి నా ఒంటిపై డ్రెస్ ఏమైంది? నాకేం తెలుసు. నైట్ నువ్వేదో డ్రింక్ తాగి చాలా ఇండీసెంట్గా బిహేవ్ చేశావు. ఒకే రూమ్ లో ఉన్నావని, ఒంటరిగా దొరికానని, అడ్డుకునేవారు లేరని నాపై ఇంత అఘాయిత్యం చేస్తావా? ఇప్పుడు మేము నీకు న్యాయం గురించి కథ చెప్తాను.
ఒకప్పుడు అందరికంటే న్యాయశీలమైన రాణి భానుమతి ఉండేది. న్యాయమే వారి అస్తిత్వమట.